నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 3, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:37. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ శుక్ల అష్టమి. అష్టమి తిథి జూన్ 2 సోమవారం రాత్రి 12:14 జూన్ 3 మంగళవారం రాత్రి 12:44 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ శుక్ల నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం జూన్ 4 మంగళవారం తెల్లవారితే 3:52 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి. సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. యోగం హర్షణ ఉదయం 8:07 వరకు. తదుపరి వజ్ర. కరణం విష్టి ఉదయం 9:13 వరకు. తదుపరి భవ రాత్రి 9:58 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 11:02 మధ్యాహ్నం 12:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:03 ఉదయం 8:55 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:51 నుండి రాత్రి 11:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:19 నుండి మధ్యాహ్నం 2:03 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:08 తెల్లవారితే 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 8:53 రాత్రి 10:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 మధ్యాహ్నం 12:40 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, అర్జునుడు గాంధీవం ఎన్ని ధనస్సులకు సమానమని ఉత్తర కుమారుడికి అర్జునుడు చెప్పాడు? ఆప్షన్ ఏ 10,000 ధనస్సులకు సమానమని, ఆప్షన్ బి 1,00,000 ధనస్సులు, ఆప్షన్ సి 1,00,00,000 ధనస్సులు. మరి ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. ఏ దానం చేసేవారు అందరికంటే ముందు స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని భారతం చెబుతుంది? దీనికైతే జవాబు ఆప్షన్ సి అన్నదానం అండి. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. వెంకట రమణమూర్తి గారు, శ్రీదేవి కృష్ణ గారు, మరియు మంగళ గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు పద్మ గారు ఈ ప్రశ్నకైతే సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలో భాగంగా ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం అండి. మరియు ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి మాట కరుణానిధి గారి జయంతి ఈరోజు. అదేవిధంగా ఈరోజు నటి రాధా గారి పుట్టినరోజు. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరి పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు అయితే మన ఛానల్ తరపున తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా విషయంలో భాగంగా ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు.
చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.